యెహోవా దేవుడు అంటాడు, ఆజ్ఞలు పాటించండి అయ్యా, నా మాట వినండి అయ్యా అంటే ఇజ్రాయేలీలు వినరు. ఆయన చెప్పిన మాట వినరు, వెళ్ళిపోయి రాళ్ళకి రప్పలకి మొక్కుతూ ఉండేవాళ్ళు. దేవుడు కోపం వచ్చి వీళ్ళు ఇట్లా కాదు, వీళ్ళని చంపేద్దాము, అసలు నా మాట వినట్లేదని అంటే మోషే గారు అడ్డుపడతారు. అయ్యా వద్దయ్యా, అరణ్యంలోనికి తీసుకొచ్చి మీ దేవుడు చంపేశాడే అన్న మాటలు మాట్లాడతారు. వీళ్ళు ఏం చెయ్యొద్దయ్యా, నేను చెప్తాను వీళ్ళకి ఇంకో మాట అని అంటాడు. కాబట్టి దేవుని కోపము చాలా రౌద్రమైనది. దేవుడు ఒక్కసారి మొత్తాడనంటే ఇక జీవితం మొత్తం ఆ యొక్క తరతరాలు వెళ్తానే ఉంటుంది ఆ కోపం. కాబట్టి దేవుడు ఆ ఉగ్రత నుండి మనల్ని రక్షించాడు. ఎలా రక్షించాడు? ఇప్పుడు సపోజ్ మనం బాప్తీసం తీసుకున్నాం, బాప్తీసం తీసుకొని దేవుని యందే భయము భక్తి కలిగి ఉన్నాం అనుకో, ఏ పాపం చేసినా సరే తప్పును క్షమించమని దేవుడిని అడిగితే తప్పు క్షమిస్తాడు. మళ్ళీ ఆ తప్పు తిరిగి